ప్రార్థన చేసుకుందాం. అందరూ తల వంచుండగా ప్రార్థన చేసుకుందాం. ప్రేమ, కృప, కనికరము గల తండ్రి, సర్వశక్తిమంతుడా, పరిశుద్ధుడా, నీకు వందనాలు. దేవా, మరి గడిచిన మాసం అంతయు నీ దయారెక్కల మాటన మమ్ము భద్రపరుచుకొని ప్రభా, మరి అక్టోబర్ మొదటి వారంలో దేవా, మరి ఈ డివోషన్లో పాల్గొనటానికి మీరు మాకు ఇచ్చిన ఈ సమయాన్ని, తరుణాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ఆరాధన అంతట్లో మీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి. ఈ ఆరాధన ద్వారా మీరు మహిమ పొందుకుంటూ నాతో మాతో మీరు మాట్లాడమని యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఆంధ్ర క్రైస్తవ కీర్తన నుండి 572వ కీర్తన పల్లవి, మొదటి చరణం, 4వ చరణము, 6, 7 చరణములు అందరము కలిసి పాడుకుందాము. 572వ కీర్తన. స్తుతియు మహిమయు నీకే, స్తుతికిన్ దేవికిన్ నీకే, పితాతికి కర్తావై వెలయు మా దేవా. ప్రతి వస్తువును మాకు బహుమతిగా నీచు, ఇతుడా మా ప్రేమని ఎట్లు చూపుదుము. పసిడి వర్ణపు టెండ భాగ్యధారలవాన విసరు మంచి గాలి విరియు పుష్పములు. రసమల్కు పండుని రమ్య ప్రేమంజాతన్ రసరించు తోటలో ఫలనందు నీవు. దీవంపు ప్రేమను దేవగల్గించేడు, పావనాత్మను మాకై పంపితివి. దీవెనలెను రేవారింపను మమ్ము, నీవిమలాత్మవాణిని గుమ్మరించు. ఆకై వాడుకొనెడి రూకల్ వేదం బగును, నీకయ్యప్పుగా నిల్చు నిఖిల వస్తువులు. శ్రీకారం భగు నిత్య శ్రేష్ఠధనిధి అయి లోకంబు నందుండు లోపంబు నేలా. జీవంబు వస్తువులు శ్రేయస్సు దానతో, భావంబు శక్తియు భాగ్యంబు నీ వలనే లభ్యమై వెలయుచున్నవి. నివాసమే మాకు నిత్యానందంబు. స్తుతియు మహిమయు నీకే, స్తుతికి దివికి నీకే, వితాతికి కర్తావై వెలయు మా దేవా. ప్రతి వస్తువును మాకు బహుమతిగా నీచు, ఇతుడా మా ప్రేమని ఎట్లు చూపుదుము. స్తుతియు మహిమయు నీకే, స్తుతికి దివికి నీకే, వితాతికి కర్తావై వెలయు మా దేవా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొకసారి మన ప్రభువు నామమున మీ అందరికీ ఉదయకాల శుభములు తెలియజేస్తా ఉన్నాను. డివోషన్ కొరకై ఏర్పాటు చేయబడిన బైబిల్ పాఠములు
రెండవ రాజుల గ్రంథము 12వ అధ్యాయము 1వ వచనం నుండి 21వ వచనం వరకు, మార్కు సువార్త 12వ అధ్యాయము 35వ వచనం నుండి 44వ వచనం వరకు. ఈ రెండు పాఠ్యభాగం నుండి ఏర్పాటు చేసుకున్న అంశము క్రైస్తవ ఔదార్యం. క్రైస్తవ ఔదార్యం. నేటి ప్రస్తుత దినాలను గమనిస్తూ ఉంటే గడిచిన ఈ 6-7 మాసాల్లో కోవిడ్-19 వల్ల లాక్డౌన్లో అనేకులు ఎంతగానో ఆర్థికంగా అన్ని విషయాల్లో నలిగిపోయిన సందర్భాలను మనం చూస్తూ ఉంటాం. పనులు లేక, సరైన ఆహారం లేక, ఉపాధి లేని జీవితాలు, కష్టపరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నప్పుడు క్రైస్తవ లోకము వారి ఔదార్యాన్ని చాటుకున్నది. వారు చూపిన దాతృత్వాన్ని ఈ 6 మాసాల్లో క్రైస్తవ ఆయా సంఘాలు ముందుకు వచ్చి ఎవరైతే రోజువారీ ఉపాధి కార్మికులు ఉంటా ఉన్నారో వారి పట్ల వారి దాతృత్వాన్ని చూపించగలిగారు. నేటి బైబిల్ పాఠ్యభాగాల్లో కూడా క్రైస్తవ బిడ్డలకుండే ఔదార్యాన్ని, దాతృత్వాన్ని గురించి చెప్పబడి ఉంటా ఉన్నది. దేవుని వాక్యం ఏమని బోధిస్తూ ఉన్నదంటే, క్రైస్తవ లోకం తన దాతృత్వాన్ని ఎలా చాటుకుంటుందంటే, యేసు క్రీస్తులో నూతన సృష్టిగా మార్చబడినప్పుడే ఆ దాతృత్వంతో ముందుకు ఇచ్చేవారుగా, వారి ఔదార్యాన్ని చాటుకునేవారుగా ఉంటారు. పౌలు ఈ మాటను చాలా ప్రత్యేకంగా వివరిస్తూ ఉంటాడు. అపోస్తుల కార్యాల గ్రంథంలో 20వ అధ్యాయము 35వ వచనంలో పౌలు మాట్లాడుతూ, పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యం. దాతృత్వాన్ని గురించి గొప్పగా మాట్లాడాడు. దాతృత్వం అనేది ఏ లక్షణం అనగా, దాతృత్వం అనేది అది దేవుడు తన యందు భయభక్తులు గలవారు, దేవుని యందు భయభక్తులు గలవారు అనగా క్రీస్తు యేసు ద్వారా నూతన సృష్టిగా చేయబడవారు. వారు దాతృత్వాన్ని చాటుకునేవారుగా ఉంటారు. పౌలు ఈ మాటలన్నీ కూడా అపోస్తుల కార్యాల గ్రంథాల్లో మాట్లాడుతూ పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యం అంటా ఉన్నాడు. పౌలు యొక్క ఉద్దేశంలో పుచ్చుకోవటం అంటే అది మానవత్వం. మానవుడు ప్రభువు నుండి, ప్రభువా నాకు ఇది కావాలి, నా అవసరతలు ఇవి, నా అనుదిన అవసరతలను మీరు నాకు సమకూర్చాలి అని మానవుడు ప్రభుపై ఆధారపడతాడు. పుచ్చుకోవటం అనేది అది మానవ స్వభావాన్ని తెలియజేస్తూ ఉంటే, ఇచ్చుట అనేది ఒక ధన్యత, ఇవ్వడం అనేది ధన్యత అని పౌలు తెలియజేస్తా ఉన్నాడు. ఇది ఎవరు ఇవ్వగలుగుతారంటే ధన్యజీవులైన వారు. ఎవరు ధన్యజీవులు అంటే దేవుణ్ణి తమ యందు భయభక్తులు కలిగి ఉండేవారు, దేవుణ్ణి నివాస స్థలముగా చేసుకున్న వారు ధన్యజీవితులుగా ఎంచబడతా ఉన్నారు. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో యేసు క్రీస్తు ప్రభువారు కొండ మీద ప్రసంగంలో ఈ ధన్యతలను తెలియజేస్తూ ఉన్నారు. ధన్యులు అనే మాటకు అర్థము ఆనందమయుడు. వారి హృదయాలు ఎప్పుడూ ఆనందంగా ఉంటాయంటే, దేవుడు మహిమార్థమై వారు గుప్పిలు విప్పేవారు. దేవుని కార్యానికి వెనుకాడగా వారి గుప్పిలు విప్పి వారి ఔదార్యాన్ని చాటుకునేవారు, తమ దాతృత్వాన్ని చాటుకునేవారు ధన్యులు అనే మాటను తెలియజేస్తూ ఉంటారు. నేటి చదవబడిన పాత నిబంధన గ్రంథములో 2వ రాజుల గ్రంథము 12వ అధ్యాయంలో ఇక్కడ చక్కటి మాటలు తెలియజేస్తా ఉన్నారు. ఈ యొక్క దాతృత్వాన్ని లేక దేవునికి ఇచ్చుట గురించి మాట్లాడుతూ ఇట్ ఈజ్ ఏ మోర్ బ్లెస్డ్ అనే మాట గుర్తు చేస్తా ఉన్నాడు. ఎప్పుడైతే దేవునికి దాతృత్వంతో మనం ఇస్తా ఉన్నామో అది దేవునికి మహిమార్థమైన కార్యాలకు ఇస్తామో అది దీవెనకరం, అది మోర్ అండ్ మోర్ బ్లెస్సింగ్ అనే మాట తెలియజేస్తూ, టు గివ్ ద రిసీవ్, నీవేదైతే దేవునికి ఇస్తున్నావో దానికంటే ఇంకా అత్యధికమైన మేలులు, ఆశీర్వాదాలు దేవుణ్ణి పొందుకుంటున్నావని వాక్యం మనకు తెలియజేస్తా ఉన్నది. పాత నిబంధన గ్రంథములో యూదా రాజైన యోవాషు గురించి చెప్పబడినది. యోవాషు పరిపాలనలో ఈయన యూదా రాజ్యాన్ని 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు. ఈయన అన్య దేవతల పట్ల భయభక్తులు చూపలేదు. ముఖ్యంగా యెజబెలు చూపించిన బయలు ఆరాధనను ఈయన వ్యతిరేకించాడు.
ఉన్నత స్థలములో బలులు అర్పిస్తున్నప్పటికీ బయలు ఆరాధనను వ్యతిరేకించి ఈయన యెహోవా యందు భయభక్తులు గలవాడే, యెహోవా దృష్టికి అనుకూలమైన జీవితాన్ని జీవించాడు. దేవుడికి అనుకూలమైన జీవితాన్ని ఈయన జీవించాడు. దాన్ని బట్టి దేవుడైన గొప్పగా దీవించిన సందర్భాన్ని చూడగలుగుతా ఉన్నాం. ఇతనికి బుద్ధి నేర్పిన వాడు ఎవరనగా ఆ యాజకుడైన యెహోయాదా గురించి చెప్పబడుతుంది. యెహోయాదా ఇతనికి బుద్ధి నేర్పిన వాడు కాబట్టి ఆ యాజకుని యొక్క మాటలు, దైవ సేవకుని యొక్క మాటలు తాను వింటూ తన రాజ్యాన్ని కాపాడుకుంటూ తన రాజ్యములో ఆ దేవుని పట్ల భయభక్తులు కలిగి వారు ఉండాలని ప్రోత్సహిస్తూ ప్రజల హృదయాలున్న అవిశ్వాసాన్ని, అపనమ్మకాన్ని, అవిధేయతను వారు దూరపరచడానికి ఎంతగానో పాటుపడ్డాడు. ప్రజల హృదయాల్లో అప్పటి వరకున్న ఆ బయలు ఛాయలను, ఆలోచనలు దూరపరుస్తూ వచ్చాడు. ఈయన 23వ సంవత్సరం పరిపాలన కొనసాగిస్తున్నప్పుడు 23వ సంవత్సరంలో ఈయన దేవుడి గురించి ఒక గొప్ప ఆజ్ఞను యూదా ప్రజలకు తెలియజేస్తా ఉన్నాడు. ఆ ఆజ్ఞ ఏమైందనగా, దేవాలయము శిథిలమైన పరిస్థితులు ఉంటామన్నది. ఎక్కడైతే శిథిలమైపోతుందో ఆ ఆలయాన్ని తిరిగి మనం పునఃప్రారంభించాలి. దాని కొరకు మీరు మీ గుప్పిలు విప్పాలని ఆయన పిలుస్తూ ఉన్నాడు. గుప్పిలు విప్పాలని పిలుస్తూ వారినందరినీ కూడా సిద్ధపాటు చేస్తూ ఉన్నాడు. దేవుని యందు భయభక్తులు గలవాడు, దేవుని దృష్టికి అనుకూలమైన వాడు ఈ రాజైన యెహోయాదా. ఆ ప్రవక్త అయిన దైవజనుడు, యాజకుడైన యెహోయాదా యొక్క మాటల ప్రకారము ఆయన ముందుకు వెళ్తూ యోవాషు తన పరిపాలనగా చక్కగా కొనసాగిస్తూ ఉన్నాడు. ఒక మతపరమైన సంస్కరణ అనేది తీసుకొస్తా ఉన్నాడు. ఈ దేవాలయ శుద్ధి అనేది అప్పటి వరకు దేవాలయం పట్ల వారు చూపని ఆ ప్రేమను వారికి గుర్తు చేస్తా ఉన్నాడు. బయలు యొక్క ఛాయలు, బయలు యొక్క ఆలోచనలు వారి నుండి సమూలంగా తీసివేస్తూ యెహోవాయే గొప్ప దేవుడు, ఆయనకు అనుకూలంగా ఉండాలని ఆయన తన్ను తాను దేవుడికి విధేయత చూపుచ్చుకుంటూ దేవుడికి అనుకూలమైన జీవితాన్ని జీవిస్తూ ప్రజలందరూ ప్రభావితం చేస్తూ ఉన్నాడు. విశ్వాసములు అందరిని ఒక్క తాటిపై తీసుకొస్తున్నాడు. ఒక తాటికి తీసుకొచ్చి ఆ దేవాలయం కావలసిన ఆ ధనాన్నంతా కూడా సమకూరుస్తూ ఉన్నాడు. ప్రవక్త అయిన హగ్గై మాట్లాడుతూ, హగ్గై రాసిన గ్రంథము 2వ అధ్యాయము 1వ అధ్యాయము 2-4 వచనాలు మాట్లాడుతూ, మందిరము పాడై ఉండగా మీరు ఇండ్లలో నివసించుటకు ఇది సమయమా? బహుశా మనకు ఒక ఆలోచన రావచ్చు. ఈ రాజైన యోవాషు, యూదా రాజైన యోవాషు ఏ విధంగా ప్రజలను ప్రభావితం చేశాడు, ఏ విధంగా వారిని ప్రభు మార్గంలో నడిపించగలుగుతా ఉన్నాడంటే ప్రవక్త యొక్క మాటలు మనం గుర్తు చేసుకోగలుగుతూ ఉన్నాం. ప్రవక్త అయిన హగ్గై మాట్లాడుతూ, మందిరము పాడై ఉండగా మీరు ఇంట్లో నివసించుట ఇది ఎంతవరకు సమయం? ఇది మీకు దేవుని మందిరాన్ని గురించిన ఆలోచన మీలో ఎందుకు లేదు? మీ హృదయమే దేవుని నివాసము కదా. ఆ నివాస యోగ్యము దేవుని సన్నిధిలో ఒక్క దినం గడిపితే 1000 దినములంటే శ్రేష్టము కదా. ఆ దేవాలయం పాడైన స్థితిలో ఉన్నప్పుడు మీరు మీ ఇళ్లలో సంతోషంగా ఎలా ఉండగలుగుతున్నారు? ఇదే విధంగా మీరు ఉండటానికి ఇష్టపడతా ఉన్నారని ప్రశ్నిస్తూ ఉన్నాడు. బహుశా యూదా రాజైన యోవాషు కూడా ఇశ్రాయేలు ప్రజలను ప్రోత్సహిస్తూ ఉన్నాడు. ఇది సమయమా? ఇది సమయమా మీ మీ ఇళ్లలో సంతోషంగా గడపడానికి? దేవుని మందిరం కొరకు మీరు పాటుపడాలి. దేవుని సేవ కొరకు, పరిచర్య కొరకు, ఆయన మహిమార్థమే మీ జీవితాలు ఉండాలి. ప్రజలను ప్రేరేపించాడు, యాజకులను ప్రేరేపించాడు. ఎవరైతే దేవుని సన్నిధిలో బలు అర్పించడానికి వచ్చారు వారిచ్చే అర్పణలు, కానుకల ద్వారా ఆ ధనాగారం నిండిపోతా ఉన్నాయి. ప్రజల హృదయాల్లో ఒక నూతన మార్పును ఒరవడి తీసుకొస్తా ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా ఈ రాజుకున్న మంచి లక్షణాలు ఏంటంటే, ఈ యూదా రాజైన యోవాషుకున్న లక్షణాలు, తన సమయాన్ని దేవుడు కేటాయించాడు. అయ్యో నేను రాజుని కదా, అయ్యో నేను అధికారిని కదా, నాకు ఆ సమయం లేదు. దేవాలయం గురించి యాజకులే చూసుకుంటారు, ఇది యాజకుల పని లేదా సేవకుల పని అని ఆయన నెట్టివేయట్లేదు. ఎప్పుడైతే దేవాలయం శిథిలమైపోయిన పరిస్థితిలో ఉందో అది విన్న వెంటనే యాజకులందరూ, ప్రజలందరినీ పిలిచి మాట్లాడుతున్నాడు. ఆయన సమయాన్ని ప్రభు కొరకు కేటాయించాడు. అంత మాత్రమే కాకుండా తన అధికారాన్ని కూడా ఎవరి కొరకు ఉపయోగిస్తున్నాడు అంటే ప్రభు కొరకు ఇస్తున్నాడు. ఈ అధికారము, ఈ గొప్ప భాగ్యము ప్రభువే నాకు ఇచ్చాడు.
ఆయన పని చేయటానికి నాకు ఇచ్చిన ఈ బాధ్యతను, అధికారాన్ని నేను ఉపయోగించుకోవాలి. ఇదే నాకు మంచి అవకాశం, నేను దేవుని పట్ల కృతజ్ఞత చూపించటానికి. ఈ అవకాశాన్ని నేను ఉపయోగించుకోవాలనుకున్నాడు. అందుకనే తన అధికారాన్ని కూడా ఆయన ఏం చేస్తా ఉన్నంటే తన అధికారాన్ని ప్రభు కొరకు ఉపయోగించుకున్నట్లుగా చూడగలుగుతా ఉన్నాం. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 29వ అధ్యాయము 5వ వచనంలో మనం గమనించినట్లయితే దావీదు మాట్లాడుతుంది. దేవాలయ నిర్మాణం కొరకు ఆయన అక్కడున్న ఇశ్రాయేలు ప్రజలందరిని ఉద్దేశించి మాట్లాడుతూ, మనఃపూర్వకంగా ఇచ్చువారు ఎవరైనా మీలో ఉన్నారా? మీరు హృదయపూర్వకంగా దేవునికి ఇచ్చేవారు ఒక్కరైనా ఉన్నారా? ఆయన ప్రశ్నిస్తా ఉన్నాడు. హృదయపూర్వకంగా దేవునికి ఇవ్వాలి. దేవాలయ నిర్మాణం కొరకు ఆయన తలపెట్టిన గొప్ప కార్యం, ఆ దేవాలయ నిర్మాణం కొరకు కావాల్సిన ఆ ధననిధిని సమకూరుస్తున్నాడు. ఆ ముందు వచనాల్లో 29వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు మాట్లాడుతూ, నా సొలొమోను ఇంకను బాలుడై ఉన్నాడని మాట గుర్తు చేస్తా ఉన్నాడు. దేవుని కార్యములు ఉన్నతములు. దావీదు రాజు కూడా తన అధికారాన్ని దేవుడి కొరకు ఉపయోగించినట్లుగా చూస్తా ఉన్నాం. ఇక్కడ యూదా రాజైన యోవాషు కూడా తన అధికారాన్ని ప్రభు కొరకు ఉపయోగించాడు, తన ధనాన్ని ఉపయోగించాడు, ఆయన సమయాన్ని కేటాయించగలుగుతా ఉన్నాడు. నేటి ప్రస్తుత కాలంలో మనం ప్రభు కొరకు మన సమయాన్ని కేటాయిస్తున్నామా? మన అనుదిన జీవితంలో ప్రభు కొరకు కొంత సమయాన్ని వెచ్చించగలుగుతా ఉన్నామా? ఆ సమయాన్ని వెచ్చించలేకపోతే ఈరోజు యూదా రాజు దావీదును వీరిరువురు మనకు తెలియజేస్తా ఉన్నారు. మన సమయాన్ని ప్రభు కొరకు వెచ్చించాలి, ప్రభుపై ఆధారపడాలి. మనకు ఇవ్వాల్సిన అర్పణలు ప్రభుకి ఇవ్వాలి, దేవుని కార్యం కొరకు ఇవ్వాలన్న ఆ గొప్ప దాతృత్వంతో కూడిన మాటలను ఇక్కడ తెలియజేయబడతా ఉన్నది. అందుకనే ఎప్పుడైతే మనం ప్రభుకి ఇవ్వగలుగుతామో ప్రభు నుండి అత్యధికమైన మేలు పొందుకుంటామన్న ఆ గొప్ప జీవిత సత్యాన్ని, వారి అనుదిన జీవితంలో ఉన్న ఆ గొప్ప అనుభవాన్ని వారు తెలియజేస్తా ఉన్నారు. నూతన నిబంధన గ్రంథాన్ని గమనించినట్లయితే మార్క్స్ వార్త 12వ అధ్యాయము ఇక్కడ 40వ వచనం నుండి 44వ వచనం గమనించినట్లయితే బీద విధవరాలు ఇచ్చిన కానుకను గురించి తెలియజేయబడతా ఉన్నది. బీద విధవరాలు ఇచ్చిన కానుకల గురించి ఎంతో గొప్పగా మార్క్స్ వార్తకుడు వివరిస్తా ఉన్నాడు. పాత నిబంధన గ్రంథములో దాతృత్వము లేదా దశభాగులం అనేవి ఆజ్ఞానుసారమైనదిగా చూస్తున్నాం. పాత నిబంధన గ్రంథంలో దేవునికి వారు ఎలా ఇస్తున్నారంటే ఇది ఆజ్ఞానుసారమైన మాట కాబట్టి దేవునికి ఇవ్వాలనుకుంటా ఉన్నారు. మనం గమనించినట్లయితే లేవియా కాండము 27వ అధ్యాయం 30వ వచనములో భూధాన్యములేని వృక్ష ఫలములోనేమి భూఫలములన్నిటిలో 10వ భాగము యెహోవా సొమ్ము అనే మాట గుర్తు చేస్తా ఉన్నారు. ఆజ్ఞానుసారముగా దేవునికి ఇవ్వాలని పాత నిబంధన గుర్తు చేస్తా ఉంటే నూతన నిబంధన ఏమని గుర్తు చేస్తా ఉందంటే మీరు వర్ధిల్ల కొలది ప్రభుకి ఇవ్వాలి. నో లిమిటేషన్. ఇక్కడ ఎటువంటి లిమిటేషన్స్ ఏమీ లేదు. మీరు ఎంతగా వర్ధిల్ల పడతారో అంతగా ప్రభు కొరకు ఇవ్వండి, అంతగా ప్రభు మహిమార్థమే ఇవ్వండి, అంతగా ప్రభు పరిచయ కొరకు ఇవ్వండి. ఎంతో ప్రోత్సహించే మాటలు పౌలు కొరింథీ సంఘానికి తెలియజేస్తా ఉన్నాడు. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము 1-2 వచనాలు మాట్లాడుతూ మీలో ప్రతివాడు తాను వర్ధిల్ల కొలది ఇవ్వాలని మాట గుర్తు చేస్తా ఉన్నాడు. మీరెంతగా వర్ధిల్ల పడతా ఉన్నారు, ఎంతగా దీవించబడుతున్నారు, మీరు వర్ధిల్ల పడ్డది ఎంతగా ఉంటే అంతగా ప్రభుకి ఇచ్చేయండి. కొరింథీ సంఘాన్ని గురించి మాట్లాడుతూ గలతీ సంఘం ఏ విధంగా తమ దాతృత్వాన్ని చాటుకున్నదో ఆ మాటలన్నీ ఆయన తెలియజేస్తా ఉన్నాడు. ప్రభు కొరకు మనం ఏమి ఇవ్వగలుగుతా ఉన్నాం? ప్రభు కొరకు మనం ఎంతగా వర్ధిల్ల పడుతుంటే అంతగా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామా? లేక మన చేయిని బిగబెట్టే వారముగా ఉంటున్నాం? ఆ బిగబడుతూ దేవునికి దూరం అయిపోతున్నాం, దేవుని ఆశీర్వాదాలు పొందుకోవటానికి దూరం అయిపోతున్న వారముగా ఉంటున్నామా గమనించాలి. యేసు క్రీస్తు ప్రభువారు యెరూషలేము దేవాలయ ప్రాంగణంలో స్త్రీల విభాగంలో ఉన్న మండపములో 13 కానుక పెట్టెలున్నాయి. యెరూషలేము మహాదేవాలయంలో స్త్రీలు కూర్చునే ఆ మండపంలో అక్కడ 13 యొక్క కానుక పెట్టెలు పెట్టబడి ఉన్నాయి. ఈ 13 కానుక పెట్టెలను యేసు ప్రభువారు తన శిష్యులతో మాట్లాడుతూ ఒక కన్ను అట్టేశాడు. తన శిష్యులతో మాట్లాడుతూనే ప్రభు ఉన్నప్పటికీ ఒక కన్ను అటువైపు ఉంచాడు. ఆయన గమనిస్తా ఉన్నాడు, చూస్తా ఉన్నాడు. ఆ పెట్టెలో ఎవరైతే భక్తిపూర్వకంగా కానుకలు అర్పిస్తా ఉన్నారో వారినంతా ఒక కంట కనిపెడతా ఉన్నాడు. ప్రభు గమనిస్తా ఉన్నాడు.
ప్రభు గమనిస్తున్నప్పుడు అక్కడ తమ లేమిలో తన ఔదార్యాన్ని కనపరుచుకుంటున్న ఒక బీద విధవరాల గురించి యేసు ప్రభు వారు మాట్లాడుతూ ఉన్నాడు. ఆమెను గురించి క్రీస్తు మాట్లాడుతూ తన జీవితం అంతయు వేసిన మాట ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. యేసు క్రీస్తు ఆమె ఇచ్చిన 2 కాసులు ఎంత విలువైనవో చెప్తా ఉన్నాడు. ఆమె ఎంత విలువైనంటే తన జీవితం అంతయు వేసినని ప్రభు తన గురించి గొప్పటి మాటలు తెలియజేస్తూ ఉన్నాడు. ధర్మం చేయడం అనేది ఒక గొప్ప వరముగా వాక్యం గుర్తు చేస్తాం. దేవునికి పట్ల భయభక్తులు గలవారు వారి దాతృత్వాన్ని చాటుకునేవారు, దేవుని పట్ల భయభక్తులు గలవారు వారి ఔదార్యాన్ని చాటుకుంటారు. క్రైస్తవము ఏమని గుర్తు చేస్తుందంటే, క్రైస్తవం వారి యొక్క ఔదార్యాన్ని ఎలా చూపించగలుగుతా ఉందంటే, క్రీస్తు యేసు ద్వారా నూతన సృష్టి గావించబడిన వారు వారి ఔదార్యాన్ని వారి దాతృత్వాన్ని చాటుకునేవారుగా ఉన్నారని వాక్యము తెలియజేస్తా ఉన్నది. మార్కు సువార్త 10వ అధ్యాయము 17వ వచనంలో గమనించినట్లయితే, యవనస్తుడు నిత్య జీవమునకు వారసుడు అవగాలని యేసు దగ్గరకు వచ్చాడు. ప్రభు, ఆ నిత్య జీవం పొందుకోవాలంటే నేనేం అనుసరించాలి, వేటిని మీ ఏ మార్గంలో నేను నడవాలి, ఎటువంటి ఆజ్ఞలు మీరు మాకు ఇస్తున్నారు, ఏ విధంగా నేను నా జీవితాన్ని చక్కబెట్టుకోవాలన్నప్పుడు ప్రభు చెప్పిన మాటలకు ఆయన తన ముఖమును చిన్నబుచ్చుకొని దుఃఖపడుతూ వెళ్ళిపోతా ఉన్నాడు. దాతృత్వం కలిగి జీవించమని ప్రభు చెప్తా ఉన్నాడు. నీ ఆస్తిని అమ్మి బీదలకేమని చెప్తా ఉన్నాడు. లేని వారికి వారి పట్ల నీవు జాలి కరుణను చూపించాలి. యేసు వలె నీవు దాతృత్వాన్ని కలిగేవాడిగా ఉండాలి. ఆ దాతృత్వపు లక్షణాలు కనపరచలేక ఆయన ముఖాన్ని చిన్నబుచ్చుకొని దుఃఖముతో అక్కడి నుండి వెళ్ళిపోతా ఉన్నాడు. ఈ పీద విధవరాలు తనకున్న 2 కాసులను ప్రభుకి వెళ్తా ఉన్నది. పీద విధవరాలు ఆ జీవము, ఆమె యొక్క జీవము 2 పైసలు అయితేనేమి, కానీ ఆమె ఔదార్యము దేవుని దృష్టిలో బహు విలువైనది. సాటి లేని దాతృత్వాన్ని ఆమె ఇవ్వగలుగుతా ఉంది. సాటి లేని దాతృత్వానికి ఆమె యొక్క నిదర్శనంగా చెప్పుకోవచ్చు. అందుకే దేవుడు ఈమె గురించి గొప్పగా మాట్లాడుతూ ఉన్నాడు. ఈమె ధర్మశాస్త్రానికి లోబడ్డ స్త్రీగా చూస్తూ ఉన్నాం. ఈ బీద విధవరాలకున్న మంచి లక్షణాలు ఏంటంటే, ఈమె ధర్మశాస్త్రానికి లోబడింది. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 9-10 వచనాలు గమనించినట్లయితే, దేవుని గణపరచడానికి తన ఆస్తిలో ఆ భాగం ఇవ్వాలనుకున్నది. తనకి ఏదైతే ఆస్తున్నదో ఆస్తి ద్వారా ఆమె ఏమేమి చేయాలనుకుంటుందంటే, దేవుని గణపరచాలి. ఆ దేవుని కనపరచడానికి నా ఆస్తిలో నేను భాగం ఇవ్వాలని ఆమె దేవుని యొక్క మాటకు లోబడ్డ స్త్రీగా ఉంటున్నది. దేవుని వాక్యానికి విధేయత చూపిన స్త్రీగా ఉంటున్నది. రెండవదిగా ఆమె యొక్క ఆలోచన ఏమైందంటే, ఈమె యెహలోకపరమైన బ్యాంకుల గురించి ఆలోచించలేదు. యెహలోకంలో మనము ఆ డబ్బులను కాపాడుకోవటానికి, డబ్బులను సేవ్ చేసుకోవటానికి బ్యాంకులు చాలా జాగ్రత్తగా దాచుకుంటా ఉంటాం. ఈమె ఎటువంటి బ్యాంకులలో లాకర్లో డబ్బులు పెట్టట్లేదు. ఈమె చేస్తున్న పని ఏంటంటే, ఈమెకు ఒక బ్యాంక్ ఉన్నది. ఆ బ్యాంక్ పేరు ఏంటంటే బ్యాంక్ ఆఫ్ హెవెన్. ఈ బ్యాంక్ ఆఫ్ హెవెన్లో తన ధనాన్ని దాచుకోవాలనుకున్నది. ఈ లోకంలో తన ధనంకి, తన డబ్బుకి అది ఏమైనా జరగవచ్చు అనే ఆలోచన ఆమె కలిగి ఉంటా ఉన్నది. మత్తయి సువార్త 6వ అధ్యాయము 20వ వచనంలో బ్యాంక్ ఆఫ్ హెవెన్ గురించి మాట్లాడుతూ ఇక్కడ చక్కటి మాటలు గుర్తు చేస్తా ఉన్నారు. ఇక్కడ ధనము చెమ్మటైనను తుప్పైనను అది తినివేయదని చెబుతూ దొంగలు కన్నము వేయని, దొంగిలింపలేని ప్రదేశముగా చూడగలుగుతా ఉన్నాం. ఈ బీద విధవరాలు ఆమె చేస్తున్న ఆ గొప్ప ప్రయత్నం ఏంటంటే, తన ధనము ఈ లోకము కంటే పరలోకములో ఉండాలి. ఒక ఆత్మీయమైన విశ్వాసకు ఉండవలసిన చక్కటి లక్షణాలు చూడగలుగుతా ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ఆత్మీయ జీవితాలు మేల్కొల్పే తన విశ్వాస జీవితాన్ని గురించి మనకు చెప్పబడి ఉంటా ఉన్నది. దేవునిపై ఏ విధంగా పరిపూర్ణంగా ఆధారపడాలి, ఇహలోకమైన ఆశల కంటే ఆ దేవుని యొక్క మార్గంలో ఉండాలని ఆమె ఆశపడతా ఉన్నది. ఇంకా కింది వచనాల్లో యేసు క్రీస్తు ప్రభు వారు మాట్లాడుతూ, మత్తయి సువార్త 6వ అధ్యాయము 22వ వచనంలో క్రీస్తు మాట్లాడుతూ, నీ ధనము ఎక్కడుండునో అక్కడనే నీ హృదయం ఉండును. నీ ధనము ఈ లోక సంబంధమైతే ఈ ఆలోచనలన్నీ ఈ లోక సంబంధమైనే ఉంటాయి. నీ ధనము పర సంబంధమైన ఆలోచనలు కలిగి ఉంటే, అక్కడ ఉండాలనుకుంటే నీ ఆలోచనలు అక్కడే ఉంటాయి. ఆమె ఆలోచనలన్నీ కూడా ఆ దైవరాజ్యం గురించిన ఆలోచనలే, దైవరాజ్యం గురించిన తలంపులే. తన మనసులో తన ఆలోచనలంతా కూడా దైవరాజ్యం గురించిన ఆలోచన ఉన్నది. ఒక ఆధ్యాత్మికమైన విశ్వాసిగా, ఆత్మీయమైన విశ్వాసిగా ఒక మంచి లక్షణాన్ని కలిగి ఉంటా ఉన్నది. నాకంటూ ప్రభు ధనాన్ని సమకూర్చేది పరలోక రాజ్యంలో.
అక్కడ నీ ధనాన్ని సంపాదించుకోవాలి. ఈ లోక ధనము ఎంతవరకు ఉపయోగకరంగా లేదు. అది ఎప్పటికైనా వచ్చును, అది ఎలా వచ్చిందో అలా పోవును. కానీ పరలోకముందున ధనం అలా స్థిరమైన ధనం అని ఆమె ఆశతో తన ప్రయత్నాన్ని కొనసాగిస్తూ ఉన్నది. ప్రియ సోదరుడా, ప్రియ సోదరి, నీ ధనం ఎక్కడుంది? నీ ఆలోచన ఎక్కడుంది? ఇహలోకపరమైన ఆలోచనలు ఉంటే ఇహలోకపరమైన ధనంతో మునిగిపోతాం. పర సంబంధమైన ఆలోచనలు, పరలోక సంబంధమైన ఆలోచన నీలో ఉంటే, ఆత్మీయమైన ఆలోచనలతో ఉంటే నీవు దేవుని రాజ్యంలో నీ ధనాన్ని సమకూర్చుకునే వారుగా ఉంటావని వాక్యం గుర్తు చేస్తా ఉన్నది. ఈ స్త్రీ తన జీవితం గురించి మాట్లాడుతూ ఈ బీద విధురాలు తన జీవితంలో కొన్ని థీరీస్ అప్లై చేస్తా ఉన్నది. మనకంటూ కొన్ని సూత్రాలు, లైఫ్ సైకిల్ థియరీలో మన అనుదిన జీవితంలో కొన్ని సూత్రాలు ఏర్పాటు చేసుకుంటాం. ప్రతిదినము ఈ విధంగా ప్రార్థన చేసుకోవాలి, ప్రతిరోజు ఈ విధంగా ఉండాలని కొన్ని ప్రిన్సిపల్స్ మనం పెట్టుకుంటా ఉంటాం. కానీ ఈ స్త్రీ ఒక 2 సూత్రాలు మనకు తెలియజేస్తా ఉన్నది. ఆమె తెలియజేస్తున్న సూత్రాలు, ఆమె తెలియజేస్తున్న ఆ గోల్డెన్ థీరీస్ ఏమై ఉందనగా, మొట్టమొదటిగా ఈ స్త్రీ తెలియజేస్తున్న గోల్డెన్ థీరీస్, ఇచ్చిన దానికంటే అధికముగా దేవుడిస్తాడనే మాటను ఆమె ఎంతో నమ్మకంగా విశ్వసిస్తా ఉన్నది. మనం ఎప్పుడైతే ప్రభుకిస్తామో దానికి రెట్టింపు ఆశీర్వాదాలు, రెట్టింపు దీవెనలు దేవుడిస్తాడన్న గొప్ప విశ్వాసంతో ఉంటున్నది. అటువంటి విశ్వాసము ఈరోజు మనం కలిగి ఉండాలి. ప్రభువుకి ఇచ్చి ఆయన అడిగే వారముగా ఉండాలి. ప్రభువుకి ఇచ్చి ఆయన గోజాడే వారముగా ఉండాలి. ప్రభువుకి ఇచ్చి ప్రభువు ద్వారా మేలు పొందుకునే వారంగా ఉండాలని వాక్యం గుర్తు చేస్తా ఉన్నది. రెండవగా ఆమె ఇస్తున్న ఆ గోల్డెన్ థియరీ రెండోది ఏమైందంటే, ప్రభువుని మహిమార్థం ఇస్తే దేవుడు దాన్ని వృద్ధి చేస్తాడు. ఎప్పుడైతే మనం ప్రభు మహిమార్థం ఇస్తామో దేవుడు దాన్ని వృద్ధి చేసేవాడు, దాన్ని ఇంకను విస్తారంగా చేసే గొప్ప దేవుడు అంటా ఉన్నాడు. 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మందికి దేవుడు పంచుతా ఉన్నాడు. ఆ చిన్న కుమారుడు తన దగ్గర ఉన్న 5 రొట్టెలు 2 చేపలు ఏమాత్రం దాచుకోకుండా ప్రభు మహిమార్థమై ఇవ్వాలని ఆశతో వచ్చాడు. ఆశగల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరిచాడు. దేవుని మహిమార్థమై ఆ 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 పైగా మంది తిన్నారు. అంత మాత్రమే కాకుండా 12 గంపలు దేవుడు మిగిలిచి చూపిస్తా ఉన్నాడు. అవును, దేవుని ఆశీర్వాదాలు చాలా గొప్పవనే మాట గుర్తు చేస్తా ఉన్నా. నువ్వు ప్రభు మహిమార్థమై నువ్వు ఇస్తా ఉంటే, ప్రభు పరిచయ కొరకు నీవు ఇస్తా ఉంటే, అది దేవుడు ఎంతగానో నిన్ను వృద్ధి చేస్తాడు, నిన్ను దీవిస్తాడు, వర్ధిల చేసే దేవుడుగా ఉంటా ఉన్నాడు. ఆ చిన్న కుమారుడి జీవితంలో గొప్ప అద్భుతాన్ని దేవుడు చేస్తా ఉన్నాడు. నేను దేవుని మహిమార్థమై ఇవ్వాలన్న ఆ గొప్ప కమిట్మెంట్, తనకున్న ఆలోచన, దేవుడు దాన్ని స్థిరపరిచాడు, బలపరిచాడు. ఆ గొప్ప అద్భుత కార్యం తన ద్వారా చేస్తా ఉన్నాడు. నీవు దేవుని ద్వారా గొప్ప అద్భుత కార్యం పొందుకోవాలనుకుంటే ప్రభువుకి తీయాలి. ప్రభువుకు ఇవ్వడంలో, దేవునికి ఇవ్వడంలో వెనుకంజ వేయకుండా నీ గుప్పిళ్ళు విప్పే వారముగా ఉండాలని వాక్యము తెలియజేస్తా ఉన్నది. చివరిగా 3వ మాటగా మనం గమనించాల్సింది ఏంటంటే, ప్రస్తుతము మనకున్న ఒక గొప్ప సవాల్ గురించి మాట్లాడుతా ఉన్నాం. ఆనాటి క్రైస్తవ సంఘానికి, ఆనాటి క్రైస్తవ బిడ్డలకు ఏ విధంగా ఈ బీద విధవరాల గురించి క్రీస్తు మాట్లాడుతూ ఉన్నాడు. మన జీవితాల్లో కూడా దేవుడు ఒకానొక దినం మాట్లాడే సందర్భం ఉంటుంది. క్రైస్తవ బిడ్డలంగా ఉంటున్న మనము మన సంఘం కొరకు ఏది ఇవ్వగలుగుతా ఉన్నాం? వాట్ ఆర్ ద నీడ్స్ ఆఫ్ ద చర్చ్? దేవుని సంఘం కొరకు ఏ అవసరతలు ఉన్నాయి? ఆ అవసరతలు తీర్చడానికి నీ గుప్పులు ఇవ్వగలుగుతా ఉన్నావా? దేవుని సంఘాన్ని ముందుకు నడిపించడంలో, ఈ ఆత్మీయ సంఘాన్ని ముందుకు నడిపించడానికి, దేవుని మహిమార్థమే నీ గుప్పిలు విప్పడానికి నీవు సిద్ధంగా ఉన్నావా? సిద్ధంగా ఉన్నావని ప్రభు మనల్ని ప్రశ్నిస్తా ఉన్నాడు. ఆ చిన్న కుమారుడు దేవుని మహిమార్థం ఇచ్చాడు. గొప్ప అద్భుతంలో ఒక పాత్రగా వాడబడుతున్నాడు. నేటి ప్రస్తుత దినాల్లో మన సంఘము కొరకు మనం పాటుపడే వారంగా ఉండాలి. క్రీస్తు అనబడ్డ సంఘములో ఉంటున్న మనము క్రీస్తు మహిమార్థమై ఇచ్చేవారముగా ఉండాలి. సంఘము ఉన్నతమైన స్థితిలోకి, సంఘము ఆధ్యాత్మికమైన సంఘముగా వర్ధిల్లబడేంత వరకు, సంఘపు అవసరతలు తీర్చేవారముగా ఉండటానికి దేవుడు మంచి హృదయం ఇవ్వాలని వాక్యం గుర్తు చేస్తా ఉన్నది. పాత నిబంధన గ్రంథములు ఏదైతే వాక్యం అని గుర్తు చేస్తా ఉన్నదో, దేవునికి ఇవ్వటం ద్వారా ఆ మోర్ బ్లెస్సింగ్స్ ఏ విధంగా వారు పొందుకుంటున్నారో, మన జీవితాలు అటువంటి బ్లెస్సింగ్ పొందుకోవటానికి పరిశుద్ధాత్ముడు మన హృదయాలు స్థిరపరచి దీవించుగాక. తల వంచుండగా ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా ప్రభువా, మా గొప్ప కాపరి, నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం. ఈ ఉదయకాల వేళ ప్రభువా, క్రైస్తవ దాతృత్వాన్ని గురించి మరొకసారి మేము ధ్యానించగలుగుతా ఉన్నాం. మీరు మాతో మాట్లాడిన తండ్రి నీకు వందనాలు. పాత నిబంధన గ్రంథంలో యూదా రాజు గురించి మాట్లాడుతూ తన సమయాన్ని, తన అధికారాన్ని, తన ధనాన్ని మీ కొరకు ఏ విధంగా ఉపయోగించి మీ మహిమార్థమే ప్రభా జీవించగలిగాడు.
తద్వారా ఎటువంటి ఆశీర్వాదాన్ని పొందుకోగలిగాడు మేము చూడగలుగుతా ఉన్నాం. మీ దృష్టికి అనుకూలమైన జీవితాన్ని యూదారాజు జీవించగలుగుతా ఉన్నాడు. దేవా, మేము కూడా ప్రభువా మా సమయాన్ని మీ కొరకు కేటాయిస్తూ ప్రభువా మాకున్న పనులలో ప్రభువా మాకున్న అధికారములు ప్రభువా నీ మహిమార్థమే మేము జీవించినట్లుగా మమ్మల్ని లేవనెత్తమని కోరుచున్నాం. తండ్రి, నీకు స్తోత్రాలు, నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం. నూతన నిబంధన గ్రంథంలో బీద విధవరాల గురించి మీరు మాతో మాట్లాడారు. ఆమె ఇచ్చిన కానుక దేవా మరి ఎంతో విలువలేనిదైనప్పటికీ తను ఇస్తున్న హృదయము, ఆ కానుక ఇస్తున్న వారి హృదయము ఎంత విలువైందో మీరు తెలియజేస్తూ ఉన్నారు. ఆమెకిస్తున్న ఆమెకున్న మంచి లక్షణాలు మేము చూడగలుగుతా ఉన్నాం. ప్రభు మహిమార్థమే ఇవ్వాలని ఆలోచన చేస్తా ఉన్నది. ముందుగా తన ఆస్తిలో భాగము దేవునికి ఇవ్వాలి, తనకున్నది దేవునికి ఇవ్వాలి, తన జీవితం అంతా ప్రభుకి ఇవ్వాలి. నా కొరకు ప్రభు పరలోక రాజ్యములో ఆయన నాకు ఏర్పాటు చేసిన ధనముని స్వతంత్రించుకుంటాను. ఈ లోకములో ప్రభు కొరకు నేను ఇవ్వగలిగితే ఆయన రాజ్యములో, ఆయన లోకములో, ఆయన మా కొరకు ఏర్పాటు చేసిన దైవరాజ్యంలో నేను పొందుకుంటానన్న ఆ స్థిర విశ్వాసం, దృఢ నిశ్చయత మేము కలిగినట్లుగా మా హృదయాలు స్థిరపరచమనుకోవచ్చున్నా. దేవా, మా అధ్యక్ష మండలిని జ్ఞాపకం చేసుకోండి. అధ్యక్ష మండలి పీఠాధిపతులు తండ్రి గారిని ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రభా మరి ఈ లోక యాత్రను ముగించారు, పరమందున మీ సన్నిధి చేర్చబడి ఉండగా వారి ఆత్మకు నిత్య విశ్రాంతి దయచేయండి. దుఃఖంలో ఉన్న తల్లి గారిని వారి కుటుంబ సభ్యుల మీద ఆదరించమని కోరుచున్నాం. దేవా, మరి మా అధ్యక్షంలో సేవ చేస్తున్న గురువులు, పరిచర్యలు, సువార్థికులు వారి పరిచయలను వారు చేస్తున్న సేవలను మీరు దీవించమని కోరుచున్నాం. ప్రభు నీకు వందనాలు. మరి నూతన నాయకత్వం కొరకు ఎదురు చూస్తున్నాం తండ్రి. ద్వారాలు తెరవండి. నూతన నాయకత్వం కొరకు ఉంటుండగా మీరు ఎవరినైతే ఎన్నుకోబోతున్నారు ప్రభా, నీ ఆత్మీయ అభిషేకంతో వారిని బలపరిచి నడిపించమని కోరుచున్నా. నీకు వందనాలు. మరి మా సెయింట్ మేరీస్ పాస్టర్ని దీవించండి. ఎవరైతే అనారోగ్యాలతో ఉంటున్నారో వారికి కావాల్సిన చక్కటి ఆరోగ్యాలు మీరు అనుగ్రహించమని యేసు క్రీస్తు పేరిట వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మక సహవాసము, సకల దీవెనలు ఇక్కడ చేరిన మనకు, మన సంఘమునకు, సార్వత్రిక సంఘమంతటికి ఆయన కాపుదల సదాకాలంతోడేండుగాక. ఆమేన్.